మన మెడికల్ బ్రాంచెస్లో మనం న్యూరాలజీ విన్నాము, ఆఫ్థాల్మాలజీ విన్నాము. బట్ న్యూరో ఆఫ్థాల్మాలజీ అంటే ఏంటి? హలో, ఐఎమ్ డాక్టర్ శృతి బతులా, కన్సల్టెంట్ పీడియాట్రిక్ అండ్ న్యూరో ఆఫ్థాల్మాలజిస్ట్ at American Laser Eye Hospitals. మన కంట్లో ఏ ప్రాబ్లం లేకున్నా, చూపు తగ్గినప్పుడు ఆర్ ప్రపంచమంతా డబల్గా కనిపించినప్పుడు మనం న్యూరో ఆఫ్థాల్మాలజీ డాక్టర్ దగ్గరికి చూపించుకోవాలి. మన ఐస్ అండ్ బ్రెయిన్ ఒక సిస్టమ్ లాగా పనిచేస్తాయి. మన ఐ నుంచి మిలియన్స్ ఆఫ్ న్యూరల్ కనెక్షన్స్ ఈ ఆప్టిక్ నర్వ్ అనే నరంతో బ్రెయిన్ దాకా వెళ్తాయి. సో కంటిలో ఏ ప్రాబ్లం లేకున్నా, ఈ నరం ఎఫెక్ట్ అయినా ఆర్ బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా చూపు తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాబ్లమ్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి అండ్ వీటి ట్రీట్మెంట్స్ ఎర్లీగా చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్లో బ్రెయిన్ స్కాన్ అండ్ ఐ రిలేటెడ్ విజువల్ ఫీల్డ్ టెస్టింగ్ కూడా చేస్తాము. కంటి నరంకి అయితే వాపు వస్తుంది. షుగర్ బీపీ ఉన్న పేషెంట్స్కి కంటి నరంకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. మెదడులో ప్రెషర్ పెరిగినప్పుడు, అంటే ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటాము, అప్పుడు కంటి నరాలు ఉబ్బే అవకాశం ఉంటాయి. వీటన్నిటికీ మనము మెడికల్ ట్రీట్మెంట్, అంటే జస్ట్ మెడికేషన్ తోటి ట్రీట్మెంట్ చేస్తాము. మెదడులో అయితే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకి, అంటే 70 ఏళ్ళ వయసు వరకు బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ ట్యూమర్స్ అనేవి కంటి నరం పైన కంప్రెషన్, అంటే ప్రెషర్ పెట్టి ఆ చూపు తగ్గించే అవకాశం ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనము సర్జరీ చేస్తాము. ఇంకా కొన్ని కాంప్లెక్స్ సిస్టమిక్ కండిషన్స్ ఉంటాయి, అంటే ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ మయస్థీనియా గ్రేవిస్ అని ఆర్ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కంటి రెప్ప వాలిపోవడము, సడన్గా మెల్లకన్ను రావడము, దీనివల్ల మనం చూసిన ప్రతి వస్తువు డబల్ కనిపిస్తుంది. సో ఇలా కంటి చూపు తగ్గకుండా వేరే సిమ్టమ్స్, ఎక్కువగా హెడేక్ రావడము, లేకుంటే డబుల్ విజన్ కనిపించడము ఆర్ కళ్ళు తిరగడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు తప్పకుండా న్యూరో ఆఫ్థాల్మాలజిస్ట్ డాక్టర్ని కలవాలి. మన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్లో అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి కరెక్ట్గా ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేసే ఎక్విప్మెంట్ ఉంది. ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు న్యూరో ఆఫ్థాల్ రిలేటెడ్ ఎలాంటి క్వెరీస్ ఉన్నా తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.